అక్కడ ఒక కోయిల అరవకపోతే ఎవరు కొడతారేమో అన్నట్టు అరుస్తుంది. సౌండ్ వినిపిస్తుందా మీకు? సచ్ ఏ కూల్ మార్నింగ్ కదా. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నేను మార్నింగ్ వర్క్స్ స్టార్ట్ చేశాను. నేను నైటే టిఫిన్ కోసము అండ్ కర్రీ కోసము పప్పు నానబెట్టి పెట్టాను. ఈరోజు నేను మెంతిం కూర పప్పు చేస్తున్నాను. చపాతీ కూడా పిండి కలిపి పెట్టాను. అందుకే నేను ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయగలిగాను. లేకపోతే నా మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదిగోండి, కావాలి బంగారం. ఇక్కడైతే మెంతిం కూర నేను వేస్తున్నాను. టొమాటో, పచ్చిమిర్చి, నేను మెంతిం కూర అండ్ కొంచెం మామిడికాయ కట్ చేసేసి నేను పెట్టుకున్నాను. మామిడికాయ, టొమాటో మాత్రం సపరేట్గా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను, మంచిగా ఉడుకుతుందని. లేచినావు నువ్వు? మా కొడుకు వచ్చావు చూస్తున్నావు? ఫోన్ చూస్తున్నావా? ఫోన్ చూస్తున్నంట. ఫోన్ ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. నేను మామిడికాయ కొన్ని ముక్కలు వేసాను అండ్ టమాటో అక్కడ సపరేట్గా తీసి పెట్టుకున్నాను బాగా ఉడకాలని చెప్పి. ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. అవి కూడా వేసేసి నేను మిక్స్ చేస్తున్నాను. ఇక్కడైతే సాల్ట్, తగినంత కారం, నేను పచ్చిమిర్చి కొంచెం వేసాను కాబట్టి నేను కారం తగ్గించేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి. పసుపు, అది కూడా వేసి మిక్స్ చేశాను. మామిడికాయ, టమాటో వేసాను కదా, అందుకే కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను నేను. ఇలా కొంచెంసేపు బాయిల్ చేస్తే చింతపండు కూడా ఉడుకుతుంది, బాగుంటుంది. అండ్ నేను నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసి నేను పోపు పెడతాను. నార్మల్గా నెయ్యి వేసి పెడితే గుట్టు పట్టేస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా వేస్తాను. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సైడ్ పప్పు కూడా ఉడుకుతుందని చెప్పాను కదా, అది అక్కడ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ సైడ్ నేను పోపు కూడా ఉడకబెడుతున్నాను. ఫ్రై అయినాక దాంట్లో వేసేసుకోవడమే. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. పప్పు ఉడుకుతుంది కదా, దాన్ని మధ్యలో మిక్స్ చేసుకుంటూ నేను చపాతీ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే పప్పు బాగుంటుంది.
చెప్పలే దాదా ఇక్కడైతే కుట్టికి బ్రష్ చేయించి తనకు కూడా నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. తనకు తినిపించి నేను బ్రష్ చేసి టిఫిన్ తిన్నాను. హాయ్ చపాతీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మా కుట్టిగాడికి రోజు ఒక సమస్య వచ్చి పడుతుంది. ఈరోజు సమస్య ఏంటంటే ఈమె ఇమీడియట్గా నా అంత హైట్ రావాలంట. ఏం ప్రాబ్లం అది, ఆమె చాలా బాధలో ఉంది ఇప్పుడు. ఇప్పుడున్న హైట్ సరిపోదా? మమ్మీకి ఏజ్ పెద్దది కదా, మమ్మీని కన్నా అందుకే బిగ్ ఉంటుంది. నువ్వు బేబీ కదా, నువ్వు పెద్ద అయ్యాక అప్పుడు హైట్ వస్తావు. నిర్వాన్స్ నీకన్నా పొట్టేనా, నువ్వే హైట్. ఇక్కడైతే నెక్స్ట్ నేను ఒక కనిపిస్తుంది గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేస్తాను నేను. అండ్ కొన్ని అటుకులు మెంతులు కూడా వేస్తాను. అటుకులు సపరేట్గా నానబెడతాను. నేను ముందులే ఇడ్లీ రవ్వ ఇట్లా పోసి సైడ్కి పెట్టుకుంటాను. కొంచెం ఆగిన తర్వాత వాటిని కడిగి నానబెట్టుకుంటాను నేను. దీన్ని 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. అప్పుడు ఇడ్లీస్కి మంచిగా వస్తుంది. ఇది కంప్లీట్ అయ్యాక కుట్టి కోసం మ్యాగీ చేసినాను నేను. తను ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది. మార్నింగ్ చపాతీ కూడా తిన్న నేర్చింది. సో నేను కొంచెం చపాతీ పెడితే తర్వాత నేను మ్యాగీ చేసి ఇస్తానన్నాను. అందుకే ఇప్పుడు ఈవినింగ్ మ్యాగీ చేసి ఇచ్చినాను. ఇగోండి ఇక్కడ అదే మా పక్కింటి బాబుకి అండ్ కుట్టి కోసం మ్యాగీ చేశాను. కొంచెం ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకుంటే మ్యాగీకి బాగుంటుంది. నేనైతే ఎప్పుడు అట్లనే చేస్తాను. సమ్ టైమ్స్ సైడ్ ఎగ్ బాయిల్ చేసి కూడా పెడతాను దాంట్లో. వచ్చిందా నీకు? అవునా, ఆర్డర్ చేశాడా? డూ యూ లైక్ ఇట్? నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. ఆర్డర్ చేసాడంట్లే. అంకుల్ ఆర్డర్ చేసినాడు. మ్యాగీ తిన్నాక బయటకు వచ్చి ఇలా చూస్తున్నాము. వర్షం వచ్చేటట్టుంది. అందుకే పిల్లలు నేను ఇక్కడ బయట నుంచొని ఉన్నాము. వెదర్ చాలా బాగుంది. సడన్గా వర్షం వచ్చేలాగా ఉండే.
దెన్ కుట్టికి ఇది అప్లై చేసి కాసేపు ఆగినాక తనకి ఫ్రెష్ చేపిచ్చాను. ఈలోపు నేను రైస్ కూడా పెట్టేశాను. తను ఈ మధ్య త్వరగా నిద్రపోతుందని. అది బాడీకి అప్లై చేశాను. ఇక్కడైతే నేను బియ్యం కడిగి పెడుతున్నాను. కుట్టికి అది హెయిర్‌కి అప్లై చేసి కాసేపు ఆగిన తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను. ఈలోపు ఇక్కడ వర్షం పడుతుండే బయటకొచ్చి చూస్తున్నాను నేను ఎలా పడుతుందని. బాగుంది కదా! ఇక్కడైతే నేను ఇడ్లీకి మిక్సీ చేసేస్తున్నాను. అటుకులు, మినపప్పు ఒకేసారి మిక్సీ పట్టేస్తాను నేను. రవ్వ కూడా 2 టైమ్స్ నేను కడిగి సైడ్‌కి పెట్టుకున్నాను వాటర్ పోసి. ఇగోండి. అంతా మిక్సీ పట్టడం అయిపోయినాక కొంచెం వాటర్ ఏసి మిక్సీ పడితే ఇంకా ఏమన్నా అంటుకున్నదంతా వెళ్ళిపోతది. దెన్ మనం మిక్సీ గిన్నెని ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వ ఇట్లా పిండేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. నేను ఈ పిండిలో 2 పార్టిషన్స్‌గా తీసుకొని ఒక దాంట్లో ఇడ్లీ రవ్వను నార్మల్‌గా ఉంచి కొన్ని దాంట్లో రాగి పిండి మిక్స్ చేశాను నేను. నేను ఇలా కూడా చేస్తుంటాను. ఇగో నెక్స్ట్ డే చూసారా ఎంత మంచిగా ఫర్మెంట్ అయింది. ఇడ్లీ కూడా ఎంత బాగా ఉడికిందో మీకు నెక్స్ట్ క్లిప్‌లో యాడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. బై బై.